వాయిస్ ఆఫ్ విమెన్ అన్నారు కాబట్టి నేను డైరెక్ట్ మీ వాయిస్ నే తీసుకోవాలనుకుంటున్నాను అనసూయ గారు. నాకు తాళి కట్టిన నా మొగుడు కాక మిగతా వాళ్ళందరూ నా అన్నలు నా తమ్ముళ్ళే. సో నేను నగ్నంగా ఉన్నా మీరు చూసినా మీకేం కాదు. నగ్నంగా తిరగమని మేం చెప్పలేదే, తిరుగుతున్నారని మేము అనలేదే. సో నేను నగ్నంగా ఉన్నా మీరు చూసినా మీకేం కాకూడదు కాదు, నాకేం అభ్యంతరం. నా లంగా ఊడిపోవడం తప్పు కాదు, పక్కింటి కుర్రాడు నవ్వడమే తప్పంటేలా. టోటల్ గా సోడా గ్యాస్ తీసేసిండన్నమాట. అరే ఇజ్జత్ భయ్ మేము ఏడుస్తా ఉంటే గట్ల పురుష అహంకారంతో కూడుకున్నటువంటి ఈ సమాజానికి సిగ్గుందాకే శివాజీ ఆడవాళ్ల వేషధారణ మీద మాట్లాడినందుకు అతన్ని వెనకేసుకొచ్చే ఈ ఆడవాళ్లకి బుద్ధుందా అని నాగబాబు గారు చాలా ఆవేశపడిపోయారు. వార్నింగ్ అందాంలేండి, ఎందుకంటే నాగబాబు గారు కొంతమందికి వార్నింగ్ ఇచ్చారు. చరిత్ర చూసుకోండి. చరిత్ర అంటే మాది, చరిత్ర సృష్టించాలన్నా మేమే. ఏమని ఇచ్చారు అనంటే, ఆడవాళ్ళు అలాగే బట్టలేసుకుంటారు, నీకేం హక్కు ఉంది మాట్లాడడానికి. ప్రతివాడు స్టేజ్ ఎక్కేసి ఆడపిల్ల ఇలా ఉండాలి అలా ఉండాలి మీకు ఎప్పుడు చెప్తానికి ఆడపిల్ల ఇలా ఉండాలి. ఇప్పుడు అనసూయ ఏమన్నా హీరోయిన్ ఆమె? నేను కూడా హీరోయిన్నే, నేను కూడా హీరోయిన్నే. అదే నిన్ను కాదు, హీరోయిన్స్ నే. ఒక ఆంటీ అమ్మాయిలంటే ఆంటీ ఎందుకు రియాక్ట్ అవుతుంది? సైడ్ ఆర్టిస్ట్ ఏదో రక్తం మత్తనో ఏదో అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. ఈమెతో బోడీ లింగాలు ఇదొక బోడీ లింగం. ఏంటది? ఈమెతో బోడీ లింగాలు ఇదొక బోడీ లింగం. మీకు అలాగే మిమ్మల్ని ప్రవోక్ చేసిన ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడిన పెద్ద మనిషి అందరికీ లా అండ్ ఆర్డర్ నుంచి రెస్ట్రిక్షన్స్ వస్తాయి. భయపడే రకాన్ని మాత్రం ఎవరు దొంగరా అంటే గుడ్డబట్టల దొంగ, దీని మొత్తం ఇప్పుకొని ఉంటది కదా మొత్తం, కాబట్టి దురికొస్తుంది. దీని ముఖానికి గాడిదెత్తి ఎదిగింది. ఇది చెప్పరా? ఇద్దరు పిల్లలు ఉన్నారు, బికినీలంటే ఏదో షార్ట్లు వేసుకొని ఇంట్లో తిరుగుతుందంట. ఈ మొగనికి అందం ఎవరికి చూపించాలి తమ్మి? అందం ఎవరిని చూపించాలి? మీరు మా అందరికి బట్టలు వేసుకోవాలి అనే చిన్నపిల్లలం కాదు మేము. మా హక్కులు మాకు తెలుసు. చెప్పయ్యా, ఎవరిని చూపిస్తారు? మొగని చూపిస్తారా లేకపోతే ఇప్పుకొని బయట మొగోళ్ళకి చూపిస్తారా? నీ మొగనికి చూపించే అందము బజార్లకు వచ్చి నా ఇష్టం ఉన్నట్టు వేసుకుంటా అంటే గా ఇష్టం వచ్చినట్టు మరి వాళ్ళు కూడా అంటారు. మరి నాగబాబు ఆయన ఎందుకు చెప్తుండు, ఇంట్లో మీరు చూసుకోరా స్వామి. ఫస్ట్ మీకు నడుస్తుంది, మీరు డబ్బు ఉన్న వాళ్ళు భయ్, మీకు నడుస్తుంది. మిడిల్ క్లాస్ వాళ్ళ మాకు అట్లా నడవదు. మాకు పద్ధతిగా ఉండాలి, మంచిగా ఉండాలి. జుట్టు ఉంటే ముడేసుకోవచ్చు, జుట్టు లేకపోతే ముడేసుకునేది ఏమి ఉండదు. ఇప్పుడు బయట 100 మంది ఆడవాళ్ళు అడుగుదాం, 90.90 మంది అందరూ ఇది రైటే అంటారు. కానీ వీళ్ళకి లేని వాళ్ళకి ఏ నుంచి వచ్చిందో అని రాంగ్ అంటు శివాజీ 100% కరెక్ట్ చెప్పిండు. గరకపాటి నరసింహరావు గారు, సాగంటి కోటేశ్వరరావు గారు ఇద్దరు అపర మేధావులు వచ్చి చెబుతున్నారు. అయ్యేండ్రు తైతక్కలాడే అయితే అంటారు.